రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. వెనిజువలా పైన అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. నిమిషాల లోపలనే మొత్తము వెనిజువలా యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని నిర్వీర్యం చేసి ఇష్టారాజ్యంగా దాదాపు 100-150 కిలోమీటర్ల లోపలికి ప్రవేశించి రాజధాని కరకాస్లో దేశాధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి దేశాధ్యక్షుడిని నికోలస్ మదురో, అతని భార్య, వీళ్ళిద్దరిని కూడాను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం, వాళ్ళని అమెరికన్ కోర్టులో ట్రై చేయటం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపొందించింది. ఈ సంఘటనని అందరూ విమర్శిస్తున్నారు. సమర్థించే వాళ్ళు ఇప్పటి వరకు ఇది చాలా బాగా జరిగిందని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అయితే విమర్శ యొక్క స్థాయి మారుతుంది. కొందరు చాలా కఠినంగా విమర్శిస్తున్నారు, కొందరు మృదువైనటువంటి పదజాలంలో డిప్లొమాటిక్ భాషలో కానీ విమర్శిస్తున్నారు. కానీ యావత్ ప్రపంచంలో దీన్ని సమర్థించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇవాళ మన వీడియో యొక్క టాపిక్ వెనిజువెలాలో జరిగినటువంటి సంఘటన కానీ మదురో రైటో లేక ట్రంప్ రైటా అన్నటువంటి విషయం కాదు. వాస్తవానికి వెనిజువెలా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ అత్యాధునికమైనవి, అవన్నీ నిర్వీర్యమైపోయినాయి, నిమిషాల్లో నిర్వీర్యమైనవి. అంటే వాస్తవానికి దాడి కన్నా చాలా ముందే వాటిని నిర్వీర్యం చేయటం జరిగింది. దురదృష్టం ఏంటంటే దాని డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడాను చైనాకి చెందినవి. చైనా మాల్ ఏమవుతుందో సరిగ్గా అదే జరిగింది. వాళ్ళ దగ్గర లాంగ్ రేంజ్ JYL-1 రెడార్స్ ఉన్నాయి. ఇవి 400 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువు రాకని పసిగడతాయి. దీంతోపాటు S-బ్యాండ్ 3D సర్వేలెన్స్ రెడార్స్ ఉన్నాయి. ఈ S-బ్యాండ్ 3D సర్వేలెన్స్ రెడార్స్ మొత్తము 360 డిగ్రీస్లో కూడాను సర్వే చేస్తూ ఉంటాయి. శత్రు యొక్క కదలికల్ని, శత్రు విమానాల కదలికల్ని, డ్రోన్ల కదలికల్ని అన్నిటినీ కూడా గుర్తిస్తాయి. ఈ రెండు పని చేయలేదు. ఈ రెండు చైనా మాల్. చైనా నుంచి భారీ డబ్బు పెట్టి తన రక్షణ కోసము మదురో కొనుక్కున్నటువంటి, తన దేశ రక్షణ కోసం అనుకోండి, అవి సరిగ్గా సమయం వచ్చేటప్పటికి పని చేయలేదు. అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో భాగంగా ముందు ఆ రేడార్ల యొక్క ఫ్రీక్వెన్సీల్ని జామ్ చేసేసింది. రెండవది మొత్తము రేడార్స్ కూడాను నిష్క్రియాపరంగా ఎందుకు పనికి రాకుండా అయిపోయేట పనికిమాలినవిగా మార్చేసేసింది అమెరికా యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్. వాటన్నిటినీ తట్టుకుంటాయని చెప్పేసేసి ఈ JYL-1కి పేరు. అత్యాధునికము. వీటికి స్టెల్త్ హంటర్ అని కూడా పేరు. అంటే కనిపించకుండా వేటాడేటటువంటి, అదృశ్యంగా ఉంటూ వేటాడేటటువంటి, ఇంద్రజిత్తు యుద్ధం చేయగలిగేటటువంటి ఆయుధం ఇది. కానీ ఇది పూర్తిగా విఫలమైపోయింది. రాజధానిలో విమానాలు వచ్చేదాకా కూడాను ఎవరికి తెలియలేదు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి లోపలికి అమెరికన్ విమానాలు 150 విమానాలు రాగలిగినాయి. రెండవది సైబర్ అటాక్ చేసింది అమెరికా. ఈ సైబర్ అటాక్ తోటి మొత్తము వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా పనికి రాకుండా పోయింది. మొత్తం డిఫెన్స్కి సంబంధించినటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడాను చైనీస్ టెక్నాలజీ ఆధారంగా ఉంది. మొత్తము దేశంలోని అన్ని కీలక ప్రాంతాల్లో విద్యుత్తు పోయింది. పర్యవసానంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. కరెంటు పని చేయలేదు, మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ పని చేయలేదు, వాళ్ళ మెకానిజం ఏదైతే ఉందో అది పని చేయలేదు, వాళ్ళ రేడార్స్ అసలు శత్రువు కదలికల్ని పసిగట్టలేదు. చైనా మాల్, చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఈ వస్తువులు ఇలా విఫలమయ్యాయి. పైగా అమెరికాతో ఘర్షణ పడాలని చెప్పి, తలపడాలని దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి మదురో సైన్యంలో ఉన్నటువంటి, వెనిజువెలా సైన్యంలో ఉన్నటువంటి మొత్తము రేడార్లలో 50% JYL-1 రేడార్స్కి స్పేర్ పార్ట్స్ లేవు. అంటే చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తీసుకుని రావడం కానీ, సన్నద్ధత ఉంచడం కానీ ఇవేవి కూడా జరగలేదు. పర్యవసానంగా సగము రేడార్స్ అసలు ఉపయోగంలోనే లేవు, నిరుపయోగమైపోయినాయి. ఇదంతా చూస్తుంటే మనకి
గత సంవత్సరం మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గుర్తుకు రాకమానదు. ఆపరేషన్ సింధూర్లో కూడాను చైనీస్ రెడార్స్ పైన పాకిస్తాన్ ఆధారపడింది. చైనీస్ రెడార్స్ కావచ్చు, చైనీస్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను తునాతునకలైపోయినాయి, పూర్తిగా విఫలమైపోయినాయి. భారతీయ వైమానిక దళ దాడులు ఏవైతున్నాయో, మిసైల్ దాడులు కావచ్చును, మిగతా రకమైన దాడులు కావచ్చు, డ్రోన్ అటాక్స్ కావచ్చును, వీటిని పసిగట్టడంలో పూర్తిగా విఫలమైనాయి. YLC-8E అనేటటువంటి రెడార్ సిస్టమ్స్ చైనా నుంచి HQ-9 అనేటటువంటి రెడార్ సిస్టమ్ని రెండింటిని కూడాను పాకిస్తాన్ ఉపయోగించింది. ఈ రెండు యుద్ధ సమయంలో ఎందుకు పనికి రాలేదు? మన హరూప్ సిస్టమ్ కావచ్చును, మన ర్యాంపేజ్ సిస్టమ్స్ కావచ్చును, ఇష్టారాజ్యంగా పాకిస్తాన్ గగనతలం మీద 300 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయింది. సర్గోధా వరకు వెళ్ళింది, నూర్ఖాన్ ఎయిర్బేస్ వరకు వెళ్ళింది, చివరికి జాకోబాబాద్ దాకా కూడా వెళ్ళింది. చగాయ్ హిల్స్ దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ స్థావరాలపైన కూడా దాడి చేయటం జరిగింది. అంటే ఈ చైనీస్ మాల్ పాకిస్తాన్కి పనికి రాలేదు, చైనీస్ మాల్ వెనిజువెలాకి పనికి రాలేదు. కాబట్టి వెనిజువెలా ఓటమికి ప్రధానమైన కారణాల్లో చైనా మాల్ని ఉపయోగించటము. అంటే ఈ రెండు థియేటర్స్, ఒకటి లాటిన్ అమెరికన్ వార్ థియేటర్, ఒకటి సౌత్ ఏషియన్ వార్ థియేటర్. దక్షిణాసియా అంటే భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చును, ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడి కావచ్చును, ఈ రెండు చోట్ల కూడాను చైనీస్ వెపన్ సిస్టమ్స్ విఫలమయ్యాయి. ఇది గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం. కంట్రోల్డ్ వాతావరణంలో వాళ్ళు చేసేటటువంటి టెస్ట్లలో ఫలితాలు అద్భుతంగా రావచ్చు, కానీ నిజంగా యుద్ధరంగంలోకి దిగేటప్పటికీ ఇవి పనికి రాకుండా పోయాయి. పర్యవసానంగా వెనిజువెలా క్షణాల్లో పూర్తిగా ఆట అయిపోయింది. చెక్ పెట్టేసి రాజుని లేపి తీసుకువెళ్ళిపోవడంతో ఒక్కసారిగా యుద్ధం అనేది లేకుండా పోయింది. ఆ రకమైనటువంటి పరిస్థితి చైనా వెపన్ సిస్టమ్స్ పైన ఆధారపడటము, వాటికి స్పేర్స్ లేకపోవడము, వాటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకోకపోవడము, అంటే అమెరికాని ధిక్కరించడం ఒకెత్తు, కానీ దానికి తగినటువంటి రక్షణపరమైన భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోవడం, ఇది మదురో యొక్క వైఫల్యము. అంటే మదురో వైఫల్యానికి ప్రధానమైన కారణం చైనీస్ వెపన్ సిస్టమ్. ఇది ఆపరేషన్ సింధూర్లోనూ ప్రూవ్ అయింది, ఇప్పుడు ప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, రానున్న రోజుల యుద్ధాల్లో కేవలము ఫైర్ పవర్స్, శతఘ్నులు, ఆర్టిలరీ, లేకపోతే మన యొక్క ఈ గన్స్ కావచ్చును, ఈ రకరకాల ఈ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే సరిపోవు. ఆధునిక యుద్ధరంగంలో ఎలక్ట్రానిక్ డామినెన్స్ కూడా కావాలి. అంటే ఎలక్ట్రానిక్ పరమైనటువంటి శత్రువు యొక్క ఫ్రీక్వెన్సీలని జామ్ చేసి వాళ్ళ రెడార్స్ పనిచేయనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని పూర్తిగా ధ్వంసం చేసి వాళ్లకు దిక్కుతోచని పరిస్థితి కల్పించడము అవసరం. అందుకే రక్షణ రంగ నిపుణులు చెబుతున్నది ఏంటంటే, ఈ వెనిజువెలాలో జరిగినటువంటి కొద్ది నిమిషాల ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, దాడి, అమెరికా చేసినటువంటి దాడి, అది మంచా చెడా అన్నటువంటి చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ అమెరికా నిజానికి అన్ని దేశాల కన్నా చాలా పెద్ద దేశము, సైనిక పరంగా కూడాను, టెక్నాలజీ పరంగా కూడాను చాలా ప్రగతిశీలమైనటువంటి దేశము. దానితో పోలిస్తే వెనిజువెలా అసలు పిచ్చుక మీద అమెరికా బ్రహ్మాస్త్రం వేసి ఉండవచ్చును. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రానున్న రోజుల యుద్ధాలను నిర్దేశించబోతోంది. ఈ కీలకమైనటువంటి పాఠాన్ని ఈ వెనిజువెలా ఇన్సిడెంట్ చెబుతోంది. ఈ కీలకమైనటువంటి యుద్ధాలలో చైనీస్ వెపన్ సిస్టమ్స్ యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి వెనిజువెలా పతనంలో అది నమ్ముకున్నటువంటి చైనీస్ వెపన్ సిస్టమ్స్ పాత్ర కూడా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.